2025 మోస్ట్ వైలెంట్ ఇయర్గా సాగింది. ఇండియా, పాకిస్తాన్, థాయిలాండ్, కంబోడియా, ఇజ్రాయిల్, ఇరాన్, రష్యా, యూక్రెయిన్, అమెరికా, వెనిజులా ఇలా చాలా దేశాలు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా యుద్ధాల్లో ఇన్వాల్వ్ అయ్యాయి. 2026 పీస్ఫుల్గా ఉంటుందా అంటే మ్యాక్సిమం నో అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని యుద్ధ సంకేతాలు స్టార్ట్ అయ్యాయి. రీసెంట్గా చైనా తైవాన్ దేశం చుట్టూ తమ నేవీని పంపి మిలిటరీ ఎక్సర్సైజులు స్టార్ట్ చేసింది. చైనా బిహేవియర్ చూస్తుంటే ఈ సంవత్సరమే తైవాన్ పైన యుద్ధం చేసేలా కనిపిస్తుంది. అలాగే చైనాకి జపాన్కి మధ్య కూడా టెన్షన్ రోజు రోజుకి పెరుగుతుంది. రీసెంట్గా వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం జపాన్ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయబోతోంది. రాబోయే 3 సంవత్సరాల్లోనే అంటే 2029 ఆర్ 28 ఎండ్ కల్లా జపాన్ ఒక న్యూక్లియర్ పవర్ కంట్రీగా మారబోతుంది. మిగతా దేశాల సంగతి తెలియదు కానీ జపాన్ మాత్రం ఖచ్చితంగా న్యూక్లియర్ వెపన్ కంట్రీగా మారుతుంది. ఎందుకంటే వీళ్ళ దగ్గర కావలసినంత టెక్నాలజీ, బడ్జెట్ ఆల్రెడీ ఉంది. ఇన్ని రోజులు వీళ్ళు అమెరికాను నమ్మి తమ డిఫెన్స్ బాధ్యత మొత్తాన్ని ఆ దేశానికి అప్పగించారు. కానీ ట్రంప్ బిహేవియర్ చూశాక ఎవడు మనల్ని కాపాడరు, మనల్ని మనమే కాపాడుకోవాలి అని జపాన్ రియలైజ్ అయ్యి ఇప్పుడు న్యూక్లియర్ వెపన్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. చైనాకి పక్కనే ఉన్న జపాన్ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయడం షీ జిన్పింగ్కి ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే జపాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ వచ్చేస్తే చైనా ఆటలు సాగవు. అందుకే ఈ సంవత్సరం చైనా, జపాన్ మధ్య యుద్ధం జరిగే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. అయితే ఈ వీడియోలో నేను ప్రధానంగా మాట్లాడదలుచుకున్న విషయం ఏమిటంటే ఆపరేషన్ సింధూర్ గురించి. మీ అందరికీ తెలుసు, ఆపరేషన్ సింధూర్ ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను అని ట్రంప్ ఇప్పటి వరకు 70 కన్నా ఎక్కువసార్లు చెప్పాడు. నేను కౌంట్ చేయడం మానేశాను, ఇంకా చాలా ఎక్కువసార్లు చెప్పి ఉంటాడు. ఇప్పుడు ఈ టాపిక్ మళ్ళీ ఎందుకు వచ్చింది అంటే రీసెంట్గా చైనా కూడా సేమ్ ట్రంప్ లాగే ఇండియా, పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపింది అమెరికా కాదు చైనా అంటూ షీ జిన్పింగ్ చెప్పడం వల్ల ఇండియా, పాకిస్తాన్ యుద్ధం ఆగింది అని చైనీస్ ఫారెన్ మినిస్టర్ పబ్లిక్గా చెప్పుకొచ్చాడు. వినడానికి కామెడీగా ఉంది కదూ, కానీ నిజంగానే చైనా ఈ విధంగా ఇండియా, పాకిస్తాన్ మధ్య పీస్ని ఎస్టాబ్లిష్ చేసింది మేమే అని చెప్పుకుంటుంది. చైనా ఇలా ఎందుకు బిహేవ్ చేస్తుంది అంటే ప్రజెంట్ చైనా ఒక పవర్ఫుల్ దేశంగా మారింది. వీళ్ళ దగ్గర కావలసినంత డబ్బు ఉంది. వీళ్ళ డిఫెన్స్ బడ్జెట్ కూడా 500-600 బిలియన్ డాలర్స్ని చేరింది. కాబట్టి మేము కూడా ఒక సూపర్ పవర్, మేము అమెరికాకు తక్కువ కాదు అని ప్రపంచానికి చూపించే ప్రయత్నంలో వీళ్ళు ఈ ప్రాపగండా స్టార్ట్ చేశారు. మరి చైనా నిజంగా ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపిందా అంటే నో. చైనానే కాదు, అమెరికా, ఈ ట్రంప్ గాడు కూడా ఈ యుద్ధాన్ని ఆపలేదు. ఈ యుద్ధం పాకిస్తాన్ నుంచి మిలిటరీ అఫీషియల్స్ మన ఇండియాకు ఫోన్ చేసి బ్రతిమిలాడడం వల్ల ఆగింది. ఇండియా స్వతహాగా యుద్ధాన్ని ఆపడం వల్ల ఆగింది తప్ప ఎవడో కోన్ కిస్కా గొట్టంగాడు వచ్చి దీన్ని ఆపలేదు. అయినా ఎవడో చెప్తే వినే పొజిషన్లో మనం లేము. ఈ విషయాన్ని మోడీ గారు చాలా క్లియర్గా ఎప్పుడో చెప్పేశారు. దునియాకే किसी भी नेता ने भारत के ऑपरेशन रोकने के लिए नहीं कहा. అయినా కూడా సిగ్గు లేకుండా ఈ ట్రంప్ 70 సార్లు చెప్పుకున్నాడు. ఇప్పుడు చైనా కూడా మేమే ఆపాము అని సిగ్గు లేకుండా చెప్పుకుంటుంది. ట్రంప్ ఇలా చెప్పడంలో ఒక అర్థం ఉంది. ఎందుకంటే అతనికి నోబెల్ పీస్ ప్రైజ్ కావాలి. నేనే గొప్ప అని ప్రపంచానికి చూపించుకోవడానికి ట్రంప్ ఇలా చేశాడు. ఇతని బిహేవియర్, మెంటాలిటీ కూడా అలాగే ఉంటుంది. కానీ చైనా ఇలా ఎందుకు చెప్తుంది? చైనాకు ఇలా చెప్పడానికి కొద్దిగైనా సిగ్గుండాలి. నేను ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే ప్రజెంట్ పాకిస్తాన్ యూజ్ చేస్తున్న 80% వెపన్స్ చైనా మేడ్ వెపన్స్. పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ సమయంలో మనపైన దాడి చేయడానికి యూజ్ చేసిన అన్ని వెపన్స్ చైనా ఇచ్చినవి. రీసెంట్గా నేను ఒక వీడియోలో కూడా చెప్పాను, PL-15 అనే మిసైల్ని పాకిస్తాన్ మనపైన యూజ్ చేసింది. అవి మన భూమిపైన పడ్డాయి, కానీ ఒక్కటి కూడా పేలలేదు. ఈ చెత్త మిసైల్స్ని తయారు చేసింది చైనాని. వాటికి సంబంధించిన ఎవిడెన్స్లు కూడా మన దగ్గర ఉన్నాయి. వాళ్ళ మిసైల్స్ని కూడా మనం పట్టుకున్నాం. పాకిస్తాన్ మనపైన యూజ్ చేసే ఫైటర్ జెట్స్ కూడా చైనా తయారు చేసినవి. లిటరల్లీ ఈ చైనా పాకిస్తాన్ ఇండియా యుద్ధాన్ని ఒక టెస్ట్ గ్రౌండ్ లాగా వాళ్ళ వెపన్స్ని టెస్ట్ చేయడానికి యూజ్ చేసుకుంది. యుద్ధం జరగడానికి వెపన్స్ని ప్రొవైడ్ చేసిన చైనా ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని సిగ్గు లేకుండా యుద్ధాన్ని ఆపింది మేమే అని చెప్పుకుంటుంది.
ఈ పాకిస్తాన్ కూడా ఏమాత్రం సెల్ఫ్ రెస్పెక్ట్ సిగ్గులేని దేశం. ఎందుకంటే వీళ్ళ మిలిటరీ ఆఫీషియల్స్ బతిమిలాడితే మనం యుద్ధాన్ని ఆపాము. కానీ యుద్ధం ఆగిన వెంటనే ట్రంప్ దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పడం వల్లే యుద్ధం ఆగింది, నువ్వు లేకపోతే మేము ఏమైపోయే వాళ్ళము అంటూ ట్రంప్ని పొగడం మొదలుపెట్టారు. ట్రంప్ని పొగిడి అమెరికా నుంచి చాలా ఫండ్స్ని కూడా తీసుకున్నారు. అలాగే ఇన్ని రోజులు ఈ పాకిస్తాన్ ఇండియా మా దేశంలో పెద్దగా ఏమీ డిస్ట్రక్షన్ చేయలేదు, మేమే ఇండియాను ఓడించాము అని చెప్పుకుంది. కానీ ఇప్పుడు మెల్లమెల్లగా పాకిస్తాన్ మినిస్టర్లే బయటకు వచ్చి ఆపరేషన్ సింధూర్ టైంలో మన మిలిటరీ పవర్కి భయపడి వాళ్ళు ఏమేం చేశారో చెప్పుకుంటున్నారు. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ రాత్రి 2:30 సమయంలో ఎవరు ఊహించని విధంగా భారత్ అటాక్ చేసింది అని చెప్పాడు. అండ్ వాళ్ళ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పైన అటాక్ జరిగింది. కేవలం 36 గంటల్లో దాదాపు 80 డ్రోన్స్తో ఇండియా అటాక్ చేసింది అని ఒప్పుకున్నాడు. వీళ్ళు స్టార్టింగ్లో మా నూర్ ఖాన్ బేస్కి ఏమీ కాలేదు అని చెప్పుకున్నారు, కానీ ఇప్పుడేమో డెస్ట్రాయ్ అయ్యింది అని చెప్పుకుంటున్నారు. ఇంకో మినిస్టర్ అయితే నాకు ఆసిమ్ మునీర్ ఫోన్ చేసి బంకర్లో దాక్కోమని చెప్పాడు అని ఒప్పుకున్నాడు. నిజానికి వీడు కూడా దాదాపు 36 గంటల వరకు ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న టైం మొత్తం బంకర్లో దాక్కొని ఉన్నాడు. కానీ వన్స్ యుద్ధం ఆగిన వెంటనే బయటకు వచ్చి ఇండియా ఓడిపోయింది, మేము ఇండియాను ఓడించేశాము, ఇండియాకు చెందిన రఫైల్ ఫైటర్ జెట్స్ అన్నిటినీ కూల్ చేశాము అని గొప్పగా చెప్పుకున్నారు. అన్నీ అబద్ధాలే చెప్పారు. వాటిని మన ఇండియాలో ఉన్న కొంతమంది నమ్మేశారు కూడా. చిత్తుగా ఓడిపోయిన తర్వాత కూడా మేమే గెలిచాము అని చెప్పుకోవడం అందరితో అవ్వదు. ఇలాంటి స్కిల్స్ పాకిస్తాన్కి చాలా ఉన్నాయి. ఒక విషయంలో మనం పాకిస్తాన్ని మెచ్చుకోవాలి. వీళ్ళు సోషల్ మీడియాలో ప్రాపగండా రన్ చేయడంలో, నెరేటివ్ని బిల్డ్ చేయడంలో మనకన్నా బెటర్గా ఉన్నారు. చిత్తుగా ఓడిపోయిన తర్వాత కూడా వీళ్ళు ప్రపంచానికి మేమే గెలిచాము అని ఆల్మోస్ట్ నమ్మించగలిగారు అంటే అది మామూలు విషయం కాదు. ఈవెన్ ట్రంప్ను కూడా వీళ్ళు నమ్మించి ట్రంప్ చేత చాలా రఫైల్ ఫైటర్ జెట్లు కూలాయి, డెస్ట్రాయ్ అయ్యాయి అని చెప్పించారు. ఈవెన్ చైనా కూడా ఈ రఫైల్ ఫైటర్ జెట్ల గురించి నెగిటివ్ న్యూస్ని చాలా స్ప్రెడ్ చేసింది. అలా ఎందుకో తెలుసా? ప్రజెంట్ డిఫెన్స్ మార్కెట్లో చాలా పోటీ ఉంది. ఒకవైపు అమెరికా తమ యుద్ధ విమానాల్ని అమ్మాలి అనుకుంటుంది, మరో సైడు చైనా కూడా తమ యుద్ధ విమానాల్ని అమ్మాలని చూస్తుంది. సో వీళ్ళు ప్రజెంట్ పవర్ఫుల్గా ఉన్న ఈ ఫ్రాన్స్ రఫైల్ ఫైటర్ జెట్లు ఇండియాలో పెద్దగా పర్ఫామ్ చేయలేదు, కూలిపోయాయి అనే ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తే ఇతర దేశాలు వీళ్ళ ఫైటర్ జెట్లు కొంటాయి అనుకున్నారు. కానీ అమాయక ప్రజలు నమ్మిస్తారు కావచ్చు, బట్ దేశాల లీడర్లు, వివిధ దేశాల డిఫెన్స్ మినిస్టర్లు ఈ ఫేక్ ప్రాపగండాను నమ్మలేదు కూడా. ఈవెన్ రఫైల్ ఫైటర్ జెట్లు తయారు చేస్తున్న ఫ్రాన్స్ ముందుకు వచ్చి మా ఒక్క ఫైటర్ జెట్ కూడా కూలలేదు, పాకిస్తాన్కి చెందిన ఫైటర్ జెట్లు కూలినట్టు మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ ఇండియా దగ్గర ఉన్న ఒక్క ఫైటర్ జెట్ కూడా కూలలేదు అని కన్ఫర్మ్ చేసింది. ఇలా అసలు విషయం బయటకు వచ్చిన తర్వాత కూడా పాకిస్తాన్ అండ్ చైనాలు తమ ప్రాపగండాని ఆపలేదు. నేను మీకు నా నిన్నటి వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను, ఒక దేశం యొక్క ఎకానమీ పెరుగుతుంది అంటే వాళ్ళ డిఫెన్స్ కూడా అంతే పవర్ఫుల్గా మారుతుంది. ఎకానమీ ప్రాపర్గా లేదు కానీ డిఫెన్స్ పరంగా మేము స్ట్రాంగ్గా ఉన్నాము అని ఎవరైనా చెబితే అది పచ్చి అబద్ధం. సరిపడ డబ్బు లేనప్పుడు నీ దగ్గర అడ్వాన్స్ వెపన్స్ ఎలా వస్తాయి? అడ్వాన్స్ వెపన్స్ లేనప్పుడు నువ్వు డిఫెన్స్ పరంగా స్ట్రాంగ్ కంట్రీ ఎలా అవుతావు? ఇక చైనా విషయానికి వస్తే చైనా ప్రజెంట్ ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపాను అని ఎందుకు చెబుతుంది అంటే వీళ్ళు ఏషియా మొత్తంలో ఒక సూపర్ పవర్గా మారాలి అని చూస్తున్నారు. మన సౌత్ ఏషియాలో చైనాకు గట్టి పోటీని ఇచ్చే ఏకైక దేశం మన ఇండియా. మనం ప్రజెంట్ 4th లార్జెస్ట్ ఎకానమీగా మారాము అండ్ మన మిలిటరీ కూడా 4th పవర్ఫుల్ మిలిటరీ ఇన్ ది వరల్డ్. ప్రజెంట్ ప్రపంచ ఆర్థిక నిపుణులు, ఎక్స్పర్ట్ల అంచనా ప్రకారం 2028 కల్లా ఇండియా జర్మనీని వెనక్కి నెట్టి 3rd పవర్ఫుల్ ఎకానమీగా మారబోతుంది. అప్పుడు మన ఇండియా జీడిపి ఆల్మోస్ట్ $10 ట్రిలియన్ చేరుతుంది. ఎకానమీ పెరిగే కొద్దీ మన డిఫెన్స్ బడ్జెట్ కూడా పెరుగుతుంది. దాంతో ఇండియా మరింత పవర్ఫుల్గా మారుతుంది. వన్స్ మన ఇండియా పవర్ఫుల్గా మారితే చైనా ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు అనుకున్నంత ఉండదు. అందుకే ఇండియా ఎదగక ముందే తొక్కేయడానికి, సౌత్ ఏషియా మొత్తంలో మేమే డామినేటింగ్ అని చూపడానికి చైనా ఈ ప్లాన్ని స్టార్ట్ చేసింది. ఇన్ని రోజులు మన ఇండియా ట్రంప్ నోటుకొచ్చినట్టు వాగుతున్నా, యుద్ధాన్ని నేనే ఆపాను అని 70 సార్లు చెప్పుకున్నా మనం ఒక్కసారి రీప్లై ఇచ్చి వదిలేసాము. కానీ ఇప్పుడు చైనా కూడా ఇందులో జాయిన్ అయింది. కాబట్టి మనం వెంటనే దీన్ని డీబంక్ చెయ్యాలి. చైనా పార్టిసిపేషన్ ఏమీ లేదు అని చెప్పాలి. లేకపోతే ఇతర దేశాలు
పాకిస్తాన్ ఇండియా యుద్ధాన్ని చైనా ఆపింది అంటే చైనా ఒక సూపర్ పవర్ అనే భ్రమలో వెళ్ళిపోతాయి. అలా జరిగితే మన ఇండియా ఎంత వేగంగా ఎదిగినా, మనం ఎంత పవర్ఫుల్గా మారినా చైనా సాఫ్ట్ పవర్ని దాటలేము. అది జరగకూడదు అంటే భారత ప్రభుత్వం వెంటనే రియాక్ట్ అవ్వాలి. ఆల్రెడీ మన ప్రభుత్వం నుంచి ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో ఎటువంటి థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేదు అని ఒక స్టేట్మెంట్ వచ్చింది. కానీ దీన్ని మనం మరింత అగ్రెసివ్గా చెప్పాల్సిన అవసరం ఉంది. స్వయంగా మోడీ గారు ఈ చైనా క్లెయిమ్ని డీబంక్ చేస్తే బెటర్, లేదా భారత సాఫ్ట్ పవర్కి వరల్డ్ వైడ్గా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. చైనా రాబోయే రోజుల్లో ఇండియాను మరింత టార్గెట్ చేయబోతోంది. ఆల్రెడీ అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా చాలామంది ఇండియన్స్ని ఇమిగ్రేషన్ విషయంలో హరాస్ చేస్తుంది. అండ్ రీసెంట్గా సల్మాన్ ఖాన్ మూవీ గల్వాన్ ట్రైలర్ వచ్చింది. ఆ మూవీని కూడా చైనా బ్యాన్ చేసింది. ఈ విషయాలపైన మనం వెంటనే చైనాని కౌంటర్ చేయకపోతే వాళ్ళు మరింత అగ్రెసివ్గా మారుతారు. మన భారత్ ఇకనైనా మంచితనాన్ని పక్కన పెట్టి కాస్త అగ్రెసివ్గా మన చుట్టూ ఉన్న శత్రువులతో పోటాపోటీగా మాట్లాడి రియాక్ట్ అయితే బాగుంటుంది. అవునా కదా? దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? అండ్ ఇంకోటి, నేను నా వీడియోస్లో అమెరికా గురించి, చైనా గురించి, రష్యా గురించి, ఇంకా ఇతర దేశాల గురించి చాలా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, డిస్కస్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఈ దేశాల గురించి నేను మాట్లాడడానికి ఆ దేశాలకు వెళ్ళాల్సిన అవసరం ఉందా? నో. ఇప్పుడు నేను ఇజ్రాయెల్ మిలిటరీ టాక్టిక్స్ గురించి, ఇజ్రాయిల్ వరల్డ్ స్టాండ్ గురించి మాట్లాడాలి అంటే ఇజ్రాయెల్ న్యూస్ పేపర్స్ ఏం చెప్తున్నాయి, ఇజ్రాయెల్ లీడర్లు ఏం చెప్తున్నారు, ఇజ్రాయెల్ బార్డర్లో ఏం చేస్తుంది తెలుసుకుంటే సరిపోతుంది. అండ్ నువ్వు ఒక దేశానికి వెళ్ళినంత మాత్రాన నీకు ఆ దేశం గురించి మొత్తం తెలిసిపోతుందా? నో. మీరు విదేశాలకు వెళ్తే ఆ దేశంలో 1, 2 లేదా 10 సిటీలు చూస్తారు కావచ్చు, అంతేకాని దేశం మొత్తాన్ని చూడలేరు. ఆ దేశం గురించి తెలుసుకోవాలి అంటే ఇంటర్నెట్ ఒక్కటే అందరికీ దిక్కు. ఇప్పుడు మీరు భారతదేశంలో ఉన్నారు, పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు. మీకు ఈ దేశం గురించి పూర్తిగా తెలుసా? మీకు తెలియని ఎన్నో విషయాలు ఉంటాయి. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే రీసెంట్గా కొంతమంది ఆన్లైన్లో మీరు పలానా దేశం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, మీకు ఆ దేశం గురించి తెలుసా, మీరు ఆ దేశానికి వెళ్ళారా అని అడుగుతున్నారు. ఈ కాలంలో మీరు ఒక దేశం గురించి, ఒక ప్రాంతం గురించి మాట్లాడాలి అంటే అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ లాజిక్ ప్రకారం చూస్తే స్పేస్ గురించి, మార్స్ గురించి, బ్లాక్ హోల్ గురించి మనం మాట్లాడకూడదు. ఎందుకంటే మనం ఎప్పుడూ అంతరిక్షంలోకి వెళ్ళలేదు కదా. ఇంకో విషయం, ఆటమ్స్, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్, న్యూట్రాన్స్ గురించి మాట్లాడాలి అంటే దాన్ని మనం చూడాలా? మీకు తెలుసా, ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ సైంటిస్ట్ కూడా ఈ ఎలక్ట్రాన్, ప్రోటాన్స్ని చూడలేదు. అంతటి టెక్నాలజీ మన దగ్గర లేదు. బట్ స్టిల్ ఆ కాన్సెప్ట్ని ఉపయోగించి ఎన్నో ఇన్వెన్షన్లు వచ్చాయి, ఎంతో టెక్నాలజీ డెవలప్ అయింది. ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే ఒక వ్యక్తి ఒక దేశానికి వెళ్ళినంత మాత్రాన వాడికి ఆ దేశం గురించి మొత్తం తెలుసు అనుకోవడం కరెక్ట్ కాదు. అలా అనుకుంటే అది తలపోగరవుతుంది. కొన్నిసార్లు ఒక దేశానికి వెళ్ళి అక్కడ పరిస్థితులు తెలుసుకున్న వ్యక్తి కంటే ఇంటర్నెట్లో ఆ దేశం గురించి పూర్తిగా స్టడీ చేసిన వ్యక్తికి ఎక్కువ తెలుస్తుంది. మీకు నా కాంటెక్స్ట్ ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగమవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.